నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకూడదన్న సీఎం. బ్లాక్ మార్కెట్కు పోకుండా నిఘా పెట్టాలని ఆదేశం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జ్వరాల విజృంభణ. పీహెచ్సీ ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్న జనం. అరుణ ఫోన్లలోనే అసలు గుట్టు దాగి ఉంటుందని అనుమానాలు. వెలికితీతకు పోలీసులు ప్రయత్నాలు. కడప కేంద్ర కారాగారం వద్ద రోడ్డు ప్రమాదం. బస్సు బైకు ఢీకొని 2 యువకులు మృతి. స్టార్లింగ్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు కేంద్రం అనుమతి. యూనిఫైడ్ లైసెన్స్ జారీ చేసిన డిఓటి. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్కెట్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాలో తేడా రాకూడదని స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెట్కు పోకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేయాలని, పక్కదారి పట్టిస్తే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. ఎరువుల లభ్యత, సరఫరాపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో సమీక్షించారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టి యూరియా, ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలని, పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. మార్క్ఫెడ్ ద్వారా దాదాపు 70% మేర ఎరువులు రైతులకు సరఫరా అవ్వాలన్నారు. ఎరువుల సక్రమ వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఎరువులు, యూరియా లభ్యత విషయంలో రైతులకు పూర్తిస్థాయి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఫేక్ ప్రచారాలు చేస్తే గట్టిగా బదులివ్వాలని ఆదేశించారు. పరిశ్రమలు, రవాణా, విజిలెన్స్, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు సమన్వయంతో రోజువారీ పరిశీలనా బృందాల్ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. ఎక్కడైనా సమస్య వస్తే స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని, ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కేసుల నమోదుకు వెనుకాడొద్దని స్పష్టం చేశారు. ఎరువుల ధరలు పెంచి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పక్కదారి పట్టించారని నిర్ధారణ అయితే డీలర్ల లైసెన్సులు రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఐఎంఎఫ్ఎస్ పోర్టల్లో సమాచారం రియల్ టైం ప్రాతిపదికన సమాచారం అప్డేట్ కావడం లేదని తన దృష్టికొచ్చిందన్నారు. వెంటనే సరిదిద్దాలన్నారు. అత్యధికంగా ఎరువులు అమ్ముతున్న రిటైలర్లు, కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించి వెంటనే దర్యాప్తు చేపట్టాలని సీఎం సూచించారు. రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాల వద్ద సరిపడా నిల్వలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. బయట ప్రైవేట్ డీలర్ల కంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఎరువుల సరఫరా ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. రీటైల్ కేంద్రాల వద్ద కానీ, పీఎస్సీఎస్ల వద్ద కానీ యూరియా, ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అద్భుత ఆధ్యాత్మిక వారసత్వ ప్రదేశాలతో పాటు అందమైన పర్యాటక స్థలాలు ఉన్నాయని, ఇక్కడ ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. భవిష్యత్తుకు ఏకైక ఇజం టూరిజం అని, అది ప్రజలను ఒకచోటకు చేర్చుతుందన్నారు. సంస్కృతులను కలపడంతో పాటు జీవనోపాధిని సృష్టిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తుందని సీఎం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆతిథ్య రంగంలో ఉన్న ప్రముఖుల్ని ఏపీకి ఆహ్వానిస్తున్నామన్నారు. ఏపీలో అందమైన బీచ్లకు మించి నది ఎగువన కూడా అద్భుతమైన ప్రదేశాలున్నాయంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. పర్యాటక రంగంపై సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆనంద్ మహీంద్రా ఎక్స్లో పోస్టు చేశారు. కొత్త గమ్యస్థానాలను సృష్టించే కృషిలో భాగంగా దిండి రిసార్ట్ ఏర్పాటైందన్న ఆనంద్ మహీంద్రా పోస్టుకు సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. కడప కేంద్ర కారాగారం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బైకు ఢీకొని 2 యువకులు మృతి చెందారు. కడప శంకరాపురానికి చెందిన నవీన్ చరణ్ బైక్పై వెళ్తూ ఎలక్ట్రిక్ బస్సును ఢీకొట్టారు. ప్రమాదంలో 2 అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఆదివారం జ్వరం కలకలం రేపింది. ఇంటర్ చదువుతున్న 13 మంది విద్యార్థినులు జ్వరం బారిన పడి ఆసుపత్రిలో చేరారు. విద్యార్థినులకు రక్త పరీక్షలు చేశామని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఎంతమంది విద్యార్థినులు ఒకే రోజు జ్వరం బారిన పడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హాస్టల్ నుంచి ఒక 12 నుంచి 13 మంది పిల్లలు జ్వరాలతో వచ్చారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నాం. హై ఫీవర్స్ ఒకలో ఇద్దరు ఉంటారు, మిగతా వాళ్ళంతా యావరేజ్ ఫీవర్స్ ఉన్న వాళ్ళు. వాళ్ళకి మలేరియా, టైఫాయిడ్ అన్ని టెస్టులు చేయించాం. అన్నిట్లో బాగానే ఉంది. బహుశా వైరల్ ఫీవర్స్ లాగా అనుకుంటున్నాము. రేపు డెంగ్యూ టెస్ట్ చేసే టెక్నీషియన్ పిలిచి డెంగ్యూ టెస్ట్ కూడా చేపిస్తాం. వాళ్ళ కండిషన్ బాగానే ఉంది. ఎవరో సీరియస్ గా ఎవరు లేరు. హాస్టల్ నుంచి 12 వచ్చారు. 12 కూడా వైరల్ ఫీవర్ ద్వారా వచ్చినట్టుగా ఇస్తే మొత్తం అందరికీ కూడా సూపరింట్ మేడం గారు, డాక్టర్ కీర్తి మేడం గారు వారి ఆధ్వర్యంలో పూర్తిగా టెస్టులను నిర్వహించి మొత్తం చెకప్ అన్ని చేయించాము. ఎమ్మెల్యే సొంగరాష్ట్ర గారికి పూర్తిగా సమాచారం తెలియపరచడంలో ఆయన కూడా స్పీడ్గా స్పందించి మమ్మల్ని హెచ్డిఎస్ కమిటీని దగ్గరుండి పర్యవేక్షణ చేయవలసిందిగా చెప్పడంతో ఆయన ఆదేశాల మేరకు మేము పూర్తి స్థాయికి ఇక్కడ నుండి పర్యవేక్షణ చూస్తున్నాం. ఇటీవల వర్షాలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి దోమల బెడద పెరిగిపోయింది. దీంతో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని ఆసుపత్రుల్లో డెంగీ, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు బాధితులు వరుస కడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైరల్ జ్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. టైఫాయిడ్, డెంగీ లాంటి విష జ్వరాలతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. ఖాళీ స్థలాల్లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో దోమలు విపరీతంగా పెరగడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గుంటూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శారదా కాలనీ, మల్లికార్జునపేట, ఆనందపేటలోని పీహెచ్సీలకు జలుబు, గొంతు నొప్పి, వైరల్ జ్వరాల బారిన పడిన చిన్నారులు, మహిళలు చికిత్స కోసం తరలి వస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 52 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇవి తక్కువే అయినా కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఓపీ ఆన్ అన్ యావరేజ్ 40 ఉంటుందండి. దానిలో ఫీవర్ కేసెస్ ఇప్పుడు స్పైక్ ఉండడం వల్ల 10-15 అట్లా ఉంటున్నాయి. సీజన్ మారడం వల్ల ఫెరింజైటిస్ కేసెస్ పెరుగుతున్నాయి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం ఎక్కువ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు ఎట్లా వస్తున్నాయి ఇంటి దగ్గర చెక్ చేసుకొని కాచి చల్లార్చి తాగండి నీళ్లు. ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉంటుంటే అక్కడ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. హ్యాండ్ వాష్ కరెక్ట్గా ఉండాలి. డెంగ్యూ వచ్చేది దోమల వల్ల. ఇంటి పక్కన చుట్టుపక్కల నీళ్లు చేరి దోమలు ఎక్కువ వచ్చి కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది. దానిలో మీకు ఫీవర్ వస్తాయి, తర్వాత బాగా నీరసంగా అనిపిస్తుంది, తర్వాత కణాలు తగ్గిపోతాయి. కణాలు తగ్గిపోవడం ఇబ్బందికరమైన విషయం. ఎంత తొందరగా వెళ్ళి మీ హెల్త్ సెంటర్స్లో టెస్ట్ చేయించుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటారో అంత మంచిది. జీజీహెచ్లోని ఓపీ కేంద్రాలు జ్వరపీడితులతో రద్దీగా కనిపిస్తున్నాయి. 20 రోజుల వ్యవధిలో జీజీహెచ్కు 149 మంది జ్వరాలతో వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఇందులో 12 మందిలో డెంగీ నిర్ధారణ అయ్యిందని స్పష్టం చేశారు. అయితే వారంతా కోలుకున్నారని, ప్రస్తుతం జీజీహెచ్లో డెంగీ కేసులు 3 నుంచి 4 మాత్రమే ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు. ఋతువులు మారినప్పుడల్లా మనకి కొత్త జబ్బులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు దోమలు కూడా పెరిగిపోతాయి చాలా చోట్ల. దోమలు పెరిగినప్పుడు డెంగ్యూ ఫీవరు, చికెన్ గున్యా ఫీవరు, మలేరియా ఇలాంటివన్నీ కూడా వస్తాయి. జపనీస్ ఎన్కెఫలైటిస్ ఇలాంటివన్నీ. సో వాటిలో డెంగ్యూ ఒకటి చాలా ప్రాణాంతకంగా ఉంది. మన ప్రాంతాల్లో చాలామంది పేషెంట్స్ ఫీవర్తో వస్తున్నారు. కానీ వాటిల్లో డెంగ్యూ పాజిటివ్ చాలా తక్కువే వస్తున్నాయి మన దగ్గర. వచ్చినా కూడా మనం అబ్జర్వేషన్ చేసి ప్లేట్లెట్స్ అవసరమైతేనే మనం ఎక్కిస్తాము. మేము ఖచ్చితంగా ఇవన్నీ ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ స్ప్రెడ్ కాకుండా చూస్తూ ఒకవేళ పొరపాటున వాళ్ళు జీజీహెచ్కి వస్తే మాత్రం మంచి వైద్యం ఇక్కడ అందుబాటులో ఉంది. ప్రజలందరూ తెలుసుకొని డెంగ్యూ ఫీవర్కి ఇక్కడ ప్లేట్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మిగతా బ్లడ్ కాంపోనెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చక్కగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తామని చెప్తున్నాను. పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైరల్ జ్వరాలకు అధిక సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే డెంగీతో తెనాలిలో ఒకరు, బాపట్ల జిల్లా ఈదుపల్లిలో ఓ మహిళ చనిపోవడంతో ఉమ్మడి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వైరల్ జ్వరాల కట్టడికి చర్యలు చేపట్టారు.
చాలామంది ఇళ్లలో నీరు ఎక్కువ రోజులు నిల్వ చేసి తాగుతున్నందునే రోగాల బారిన పడుతున్నట్లు పురపాలక శాఖ గత నెలలో నిర్వహించిన సర్వేలో తేలింది. బిందెలు, డ్రమ్ములపై మూతలు సరిగా పెట్టకపోవడం, ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వంటి విషయాలను గుర్తించిన పురపాలక శాఖ అధికారులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సర్వేలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడపల్లో పేదలు నివసించే ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. విరేచనాలు, వాంతులు, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలకు ఇవే ప్రధాన కారణాలని పేర్కొంది. నగరాలు, పట్టణాల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తడంపై పురాన్ నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో 1.75 లక్షల కుటుంబాలపై మున్సిపల్ సిబ్బంది సర్వే చేశారు. 17 నగరపాలక సంస్థల్లో 1,00,000 కుటుంబాలు, 115 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో మరో 75,000 కుటుంబాలు తాగునీరు వినియోగిస్తున్న తీరును, తీసుకుంటున్న జాగ్రత్తలు పరిశీలించారు. అత్యధికులు నీరు ఎక్కువ రోజులు నిల్వ చేసి తాగుతున్నట్లు గుర్తించారు. నిల్వ చేసిన నీరు 2 నుంచి 3 రోజులకు మించకుండా వాడాలని సూచించారు. మూతపెట్టిన పాత్రలోనే నిల్వ చేయాలన్నారు. బిందెలు, సీసాలు, డ్రమ్ములు, ట్యాంకులను తరచూ శుభ్రం చేయాలని సూచించారు. నీరు మరిగించి తాగాలని, ఫిల్టర్ చేసైనా వాడాలన్నారు. అవకాశం ఉంటే నీటిలో క్లోరిన్ టాబ్లెట్లు వేయాలన్నారు. ప్లాస్టిక్ డబ్బాల్లో ఎక్కువ కాలం నీరు ఉంచితే మైక్రో ప్లాస్టిక్స్ అందులోకి చేరతాయన్నారు. 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ పని చేయకుండా వైసీపీ నేతలు సవాల్ విసరడం చూసి జనాలు నవ్వుకుంటున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. 26 నెలల పాటు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా సందర్శించి వేగంగా నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. జగన్ అసమర్థ పాలనలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 33 మంది చనిపోవడం, గుండకమ్మ, పులిచింతల, ఎర్రకాలువ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయిన ఘటనలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరం పనులు 80% పూర్తయ్యాయని, 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. గ్రామాలకు 3 ఫేజ్ ద్వారా అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేందుకు అడుగులు పడుతున్నాయి. దీనికోసం విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం RDSS కింద ఫీడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటు పనులను డిస్కంలు చేపట్టాయి. దీంతో సాంకేతిక నష్టాలు 9.9% తగ్గుతాయని, విద్యుత్ కొనుగోలు వ్యయంలో ఏటా 851 కోట్ల ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. 1 కిలోమీటర్ ఫీడర్ విభజన పనులు, అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో విద్యుత్ కొనుగోలు వ్యయంలో యూనిట్కు 4 పైసలు చొప్పున ఆదా అవుతుందని లెక్కగట్టారు. 3 డిస్కంల పరిధిలో వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటుతో పాటు ఓవర్లోడ్ ఉన్న వాటితో కలిపి 5,783 ఫీడర్ల విభజన పనులు డిస్కంలు నిర్వహిస్తున్నాయి. దీంతో వ్యవసాయానికి ఆఫ్ పీక్ వేళల్లో విద్యుత్ అందించి పీక్ డిమాండ్ సమయంలో వినియోగాన్ని నియంత్రించొచ్చు. విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గుతుంది. ఈ పనులకు డిస్కంలు సుమారు 10,000 కోట్లు వెచ్చిస్తున్నాయి. వ్యవసాయ కనెక్షన్లతో పాటు ఇతర వినియోగదారులకు విద్యుత్తు సరఫరా అవుతున్న 4,845 ఫీడర్లను విభజిస్తున్నారు. తద్వారా గ్రామాల్లోని వినియోగదారులకు, అక్కడి చిన్న పరిశ్రమలకు అంతరాయం లేకుండా 3 ఫేజ్ విద్యుత్ అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో వ్యవసాయానికి షెడ్యూల్ ప్రకారం కరెంటు ఇవ్వొచ్చని తెలిపారు. 11 kV, 33 kV ఫీడర్లపై అధిక లోడ్ వల్ల తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి సాంకేతిక నష్టాలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఫీడర్లు 938 ఉన్నాయి. సరఫరాలో సమస్య పరిష్కరించేందుకు ఇప్పటికే 417 ఫీడర్ల విభజనను డిస్కంలు పూర్తి చేశాయి. మరో 173 ఫీడర్ల విభజన వివిధ దశల్లో ఉంది. ఇంకా 307 చోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. ఫీడర్ పరిధి తక్కువగా ఉంటే లోడ్ పెరిగినప్పుడు వెంటనే గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని అధికారులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం RDSS పనులకు టెండర్లు పిలిచి తర్వాత పట్టించుకోలేదు. దీంతో 3 డిస్కంలలో 20 నుంచి 30% పనులు మాత్రమే పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే క్రమంలో RDSS పనులపై దృష్టి సారించింది. గుత్తేదారులతో చర్చించి పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే 40 నుంచి 50% పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాదిలో మొత్తం పూర్తి చేయటంపై అధికారులు దృష్టి సారించారు. లేడీ డాన్ అరుణకు అండగా నిలిచిన పెద్ద మనుషులు ఎవరనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ఫోన్లోనే అసలు గుట్టు దాగి ఉంటుందని అనుమానిస్తున్నారు. చరవాణిలో చిక్కిన రహస్యాలను వెలికితీసేందుకు కోర్టును అనుమతి కోరనున్నారు. దీంతో అరుణపై కరుణ చూపిన వారిలో ఆందోళన మొదలైంది.
నెల్లూరుకు చెందిన లేడీ డాన్ అరుణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కొంతమంది ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియో, వీడియో రికార్డులతో పాటు వందల కొద్దీ ఫోటోలు ఉండి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారితో ఉన్న ఫోటోలు, వీడియోలు ఆ ఫోన్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కస్టడీకి తీసుకున్నప్పుడు ఆమెతోనే ఈ ఫోన్లను తెరిపించి వాటిలోని సమాచారాన్ని వెలికితీయారని నిర్ణయించారు. అరుణను అరెస్టు చేసినప్పుడు ఆమె వద్ద నుంచి 2 ఖరీదైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అనుమతి తీసుకుని వాటిని తెరిపించారని పోలీసులు నిర్ణయించారు. దీంతో ఆమెతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన వారిలో ఆందోళన మొదలైంది. వాటిలో ఎవరెవరి ఫోటోలు, వీడియోలు, ఆడియోలు ఉన్నాయి, ఎవరి గుట్టు బయటపడుతుందనేవి చర్చనీయాంశంగా మారాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో ఫోన్లలో మాట్లాడినప్పుడు వాయిస్ రికార్డ్ చేయడం, వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం అరుణకు అలవాటు. తీయని మాటలతో వారిని ఉచ్చులోకి దించడం, తరువాత అనుకున్న పనులు చేయించుకోవడం ఆమె అనుసరించిన నేర విధానం. తనకు సహకరించకపోతే వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు, వివిధ ప్రాంతాలకు ట్రిప్పులకు వెళ్లినప్పుడు తీసిన వీడియోలు, ఫోటోలు బయటపెడతానని బెదిరించేది. అప్పటికీ దారికి రాకపోతే వాటిని చూపి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేది. ఓ అదనపు ఎస్పీ ఓ జైలు అధికారిపైన ఇలాగే ఫిర్యాదులు చేసింది. అరుణకు ఎవరు వెన్నుదన్నుగా నిలిచారు, ఆమె ఎవరెవరిని బెదిరించింది వంటి అంశాల గుట్టు తేల్చేందుకు పోలీసులు ఆమెకు సంబంధించిన 2 ఏళ్ల కాల్ డీటెయిల్ రికార్డులు తెప్పించి విశ్లేషించారు. పలువురు రౌడీ షీటర్లు, కొందరు ప్రభుత్వాధికారులు, కొంతమంది పోలీసులతో ఆమె తరచూ కాల్స్ మాట్లాడినట్లు తేలింది. ప్రధానంగా గూడూరు సమీపంలోని ఓ విద్యాసంస్థ ప్రిన్సిపల్ తో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉన్నట్లు వెల్లడైంది. ఆ విద్యాసంస్థ పరిపాలనా అధికారి నుంచి అరుణకు తరచూ డబ్బులొచ్చేవని దర్యాప్తులో గుర్తించారు. అరుణ ప్రియుడు, కరుడు కట్టిన నేరగాడు అవిలేలి శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు విషయంలోనూ ఆ ప్రిన్సిపలే పలువురు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు ఇప్పించినట్లు పోలీసులు నీకు తేల్చారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అరుణకు వివిధ ప్రాంతాల నుంచి ఖరీదైన బహుమతులు అందేవి. వాటిని ఎవరు పంపించారో ఆరా తీస్తున్నారు. అనంతపురం జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ వ్యక్తి 35 లక్షల రూపాయలు మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడిది వజ్రకరూర్ మండలం పొట్టిపాడుగా పోలీసులు తెలిపారు. ఆన్లైన్ గోల్డ్ బిడ్డింగ్ పార్ట్ టైం ఉద్యోగం పేరిట టెలిగ్రామ్ యాప్లో లింకు పంపి మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యాలెట్ ఇచ్చి తన బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకుని దఫాదఫాలుగా డబ్బును కొట్టేశారని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పర్యావరణం పట్ల విద్యార్థులకు చైతన్యం కల్పించేందుకు ఒంగోలులో డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాల తయారీ పోటీలు నిర్వహించారు. రవిప్రియ మాల్లో భలా గణేశ పేరిట నిర్వహించిన ఈ పోటీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. మట్టితో, పుష్పాలతో, ఆకులతో రకరకాలుగా గణనాథుని విగ్రహాలను తయారు చేసి ప్రదర్శన నిర్వహించారు. వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను దూరం పెడదామంటూ పిలుపునిచ్చారు. మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ పర్యావరణానికి నష్టం లేకుండా మట్టి వినాయకుడిని చేశాను. మట్టి వినాయకుడు చేయడం వల్ల ప్రకృతి చాలా బాగుంటుంది. ఈ మట్టి వినాయకుడు చేయడానికి పోటీలు పెట్టిన డీజేఆర్ ట్రస్ట్ కి చాలా ఆనందంగా ఉన్నాము. మనం పిఓపితో వినాయకుడిని చేసి ఎన్వైరన్మెంట్ కి చాలా హాని కలిగిస్తూ ఉన్నాం. ఇలా జరగకూడదని పిల్లల్లో అవగాహన రావాలి అని మేము ఈ కార్యక్రమం ముఖ్యంగా చేపట్టడం జరిగింది. దీనివల్ల పిల్లలు రేపు పొద్దు నుంచి మట్టి వినాయకుడు కొనుగోలుపై కానీ మట్టి వినాయకుడిని పెట్టుకోవడం మీద కానీ ఇంకా ఆసక్తికరంగా ఉంటారని, ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని పెట్టుకుంటారు. దానివల్ల మన భూమికి ఎంత హాని చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకనే మేము ఈరోజు ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ గణపతి తయారు చేసే కార్యక్రమం అనేది ఆర్గనైజ్ చేశాం. ఈ పిల్లలకి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ ఏజ్ పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది అండ్ ఫ్యూచర్లో వాళ్ళే ఇంకొక 10 మందికి అవేర్ కూడా చేస్తారని. గణేష్ విగ్రహాలంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి అన్ని కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని చెరువుల్లో వేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని పర్యావరణం కాపాడుకోవడానికి కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. దానికి ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ 2,500. అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు.
దేశీయ చట్టాలకు లోబడి శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు అంగీకరించడంతో ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్టార్ లింక్ కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. విదేశాల్లో డేటా కాపింగ్, డీక్రిప్ట్, విదేశాల్లో ఏర్పాటు చేయబడిన ఏదైనా వ్యవస్థలో భారతీయ యూజర్ల ట్రాఫిక్ మళ్లింపును నిరోధించే షరతులకు స్టార్లింక్ అంగీకరించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శాటిలైట్ నుంచి యూజర్లకు రూటింగ్ కోసం భారత్లో ఎర్త్ స్టేషన్ గేట్వేలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు ఆయన చెప్పారు. నిబంధనలకు అంగీకరించిన తర్వాతే టెలికమ్యూనికేషన్ విభాగం స్టార్లింక్ యూనిఫైడ్ లైసెన్స్ మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు రాబోయే కాలంలో నూతన ఆర్థిక కార్యకలాపాలుగా ఎదుగుతాయన్నారు. ముఖ్యంగా టెలికాం నెట్వర్క్ ఇన్స్టలేషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పెమ్మసాని తెలిపారు. యెమెన్ రాజధాని సనా లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆదివారం వైమానిక దాడులు నిర్వహించింది. హూతీ రెబల్స్ క్షిపణి దాడులు నిర్వహించిన కొన్ని రోజుల తర్వాత ఐడిఎఫ్ ప్రతీకార చర్యలకు దిగింది. 2023 తర్వాత తొలిసారి హూతీలు క్లస్టర్ బాంబును ప్రయోగించినట్లు పేర్కొంది. సనాలోని అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు నిర్వహించినట్లు హూతీలు ప్రకటించారు. ఈ దాడుల్లో 2 మృతి చెందగా 35 మంది గాయపడినట్లు హూతీల ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయిల్ కంపెనీలో మంటలు చెలరేగుతున్న దృశ్యాలను హూతీల శాటిలైట్ ఛానల్ ప్రసారం చేసింది. హూతీల మిలిటరీ కార్యక్రమాలకు కీలకంగా ఉన్న అసర్, హిజాజ్ విద్యుత్ ప్లాంట్లపై ఐడిఎఫ్ బాంబుల వర్షం కురిపించింది. తరచుగా చేస్తున్న క్షిపణులు, డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా ప్రతీకార చర్యలు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. తమపై ప్రయోగించిన ప్రతి క్షిపణికి హూతీలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.